మద్యం తాగినప్పుడు మన ఇంటికి వెళ్తామా లేక పక్కింటికి వెళ్తామా అంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల వైకాపా అల్లరిమూకలు పోలీసులపై చేసిన దాడి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వైసీపీ శ్రేణులు దాడి చేయటాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇప్పుడు చేస్తాము అంటే కుదరదు అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇక నుంచి ఒంగోలులో డీజే సౌండ్స్ నిషేధిస్తున్నామని, రానున్న రోజుల్లో సాంప్రదాయ పద్ధతుల్లోనే పండుగలు జరుగుతాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. కళాకారుల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం నిర్మించడం జరిగిందని అన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది దానిని మద్యం తాగటం కోసం ఉపయోగించుకుంటున్నారంటూ ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు. ఇంకా కూడా పాత ఇష్యూస్ ఒక్కొక్కటి తగ్గుతుంది తప్పితే ఊరు ప్రశాంతంగా ఉన్నాయి. ఇదివరకు గంజాయి ఇష్టారాజ్యంగా చేశారు. గంజాయి లేని రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు గంజాయి లేక జరుగుతుందా? లాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? 70% 80% ఈరోజు గంజాయి అనేది దొరకకుండా చేస్తున్నారు. మన వినాయక చవితి పోలీసులు కొడతారు. వీళ్ళు పాత గవర్నమెంట్ అనుకుంటున్నారు. ఎవరెవరు కొట్టారో లాండ్ ఆర్డర్ మిస్ అయితే మాత్రం దాని సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా పార్టీలుగా సంబంధం ఉంది. పోలీసులు కొట్టేది ఏంటి అంటే తాగితే ఎక్కడ మన ఇంటికి వెళ్తామో పక్కింటికి వెళ్తాము. బాధ్యత ఉండాలి కదా. ఏ పని చేసినా కూడా వినాయక చవితి అంటే తాగే సిస్టమ్ వచ్చినట్టు పోలీసు వాళ్ళు చేంజ్ చేసుకునేది ఏంటి? అందుకే నేను మొన్న చెప్పేసాం, ఈసారి వినాయక చవితి వస్తే ఒక డీజే లేదు ఒంగోలులో. డీజే కూడా పెట్టాలి లేదు, నిషేధించేస్తాం. అది కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎస్పీకి చెప్తాం, డిఎస్పీకి చెప్తాం. ఏదైనా ఉంటే మహిళలతో ఉందో కదా పోరాటము లేకపోతే ఇట్లాంటివి పెట్టుకొని వెళ్ళాల్సింది చెప్తే డీజేలు పెట్టి ఆ సౌండ్కి కొంతమంది చచ్చిపోయారు. మీరు ఇష్టారాజ్యంగా ఎవరు పడితే చేయడానికి లేదు. డిసిప్లిన్ మేనర్లో వెళ్ళాలి. పబ్లిక్ రక్షించేటట్టు ఉన్నారు కానీ వాళ్ళంతా కూడా బాధపడేటట్టు ఉండకూడదు. తలుపులు మూసుకొని ఆ సౌండ్కి వెళ్ళాక బాధపడతా ఉండే పరిస్థితి రాకూడదు. 10 మంది కోసం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఈరోజు వాళ్ళ కంకురోడ్డు కూడా వాళ్ళు ఉండేది 230 షాపులు 240 షాపులు అయితే వ్యవస్థ వాళ్ళ కోసమే కాదు కదా. వ్యవస్థ అంతా టౌన్లో 4 లక్షల మంది జనాభా పాపులేషన్ ఉన్నారు. అందరి కోసం చూస్తున్నాను చెప్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మనం ఎన్నిసార్లు మనం కూడా మీటింగ్ పెట్టాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.